విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను. 1వ తారీఖు ఇచ్చినమని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు. కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు. ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, is there any chance for these employees regularization? ఒకటి సౌజన్య, మీ ద్వారా నేను యావత్ తెలంగాణ ఎంప్లాయీస్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ ఆన్ టైమ్ సాలరీస్, పెన్షన్స్, బెనిఫిట్స్ ఇస్తాము. మేము ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రివర్ట్ అవుతాము. మీరు ఇప్పుడైతే ఏదో రివర్ట్ చేస్తున్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నాము. ఇది మా స్టేటెడ్ పాలసీ ఆఫ్ అవర్ పార్టీ నేషనలీ. ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేది మంచి పద్ధతి కాదు. అందరూ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలని చెప్పి మా ఆలోచన. ఆ దిశలో ముందుకు పోతున్నాం. ఇంతే కాన్ఫిడెంట్ గా కేసీఆర్ కూడా చెప్పారు, అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏంటి, అసలు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు మన రాష్ట్రంలో అని చెప్పి. బట్ 10 years గా ఏం జరిగిందో మనం చూసాం. ఎట్లా కాంగ్రెస్ ని నమ్మాలి? సౌజన్య, కేసీఆర్ గారు అబద్ధాలు ఎంత ఈజీగా చెప్తారంటే మాకు చేత కాదు. ఓకే, ఆయన చెప్పిన అబద్ధాలు మాతో చేత కాదు. మేము చేయగలిగిందే చెప్తాము, చేయలేని చెప్తాము. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో నా వ్యక్తిగత కన్విక్షన్ కూడా, పార్టీ పాలసీ కూడా, we will regularize all contract employees. చాలా మంది పోయిన చరిత్రలో పెద్ద పెద్ద హిట్లర్లు, ముసోలినీలు, నెపోలియన్లు అందరు పోయిండ్రు. అధికారం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడితే కాలం చెప్తే సమాధానం చాలా కఠినంగా చెప్తారు. దేవుడు కూడా కాపాడు. అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి, అన్నా 2 నెలలైంది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవాళకి జీతం పడలే. వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు, వివోఏలకు ఇవాళటి వరకు జీతం పడలే. హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరి గత 18-20 సంవత్సరాల నుండి మరి ఉద్యోగం చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మరి వారి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసి వాళ్ళ వయోపరిమితి కూడా అయిపోయింది అధ్యక్ష. వాళ్ళు 20 సంవత్సరాలు సర్వీస్ చేసినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు సూట్ గారు కాబట్టి వారిని రెగ్యులరైజ్ చేసే విధంగా, వాళ్ళ వేతనాలు పెంచే విధంగా ఒక చర్యలు తీసుకోవాలి.